वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननम् शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे शरदिन्दुसुन्दररुचिश्चेतसि सा मे गिरां देवी अपहृत्य तमस्सततमर्थानखिलान् प्रकाशयतु श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। वन्दे शिवन्तं प्रकृतेरनादिं प्रशान्तमेकं पुरुषोत्तमं हि स्वमायया कृत्स्नमिदं हि सृष्ट्वा नभो वदन्तर्बहिरास्थितो यः वन्दे कृष्णं गुणातीतं परब्रह्माच्युतं यतः आविर्बभूः प्रकृति ब्रह्मविष्णुशिवादयः यत्पादपद्मनखचन्द्रमणिच्छटायाः विस्फूर्जितं किमपि गोपवधूष्वदर्शी पूर्णानुरागरससागरसारमूर्तिः साराधिका मयि कदापि कृपां करोतु साराधिका मयि कदापि कृपां करोतु। नमामि गोविन्दपदारविन्दं सदेन्दिरावन्दितमुत्तमाढ्यं जगज्जनानां हृदि सन्निविष्टं महाजनैकायनमुत्तमोत्तमम्। कृष्ण जनार्दन कृष्ण जनार्दन कृष्ण जनार्दन कृष्ण हरे कृष्ण जनार्दन कृष्ण जनार्दन कृष्ण जनार्दन कृष्ण जनार्दन कृष्ण हरे जय कृष्ण जनार्दन कृष्ण हरे हर हर शंभो गिरिजाबंधो हर हर शंभो शिव शिव शंकर भूतपते गिरीश महापज्जलधेरस्मान् उद्धर दीन कृपा जलधे शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा काशीपते वाराणसीपते गंगा जटाजूट गौरीपते काशीपते वाराणसीपते गंगा जटाजूट गौरीपते
श्रीगुरो पाहि मां परमदयाळो पाहि मां शृंगेरि जगद्गुरो पाहि मां भारती तीर्थ पाहि मां विधुशेखर भारती पाहि मां शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा हर शंभो महादेव शंकर शिवा गौरी शंकर भगवान की जगदम्ब विश्वपालिनी शारदा माता की जगद्गुरु शंकराचार्य भगवान की दक्षिणाम्नाय पीठाधीश्वर श्री भारती तीर्थ महास्वामी की विधुशेखर भारती स्वामी की नमः पार्वती पतये हर हर महादेव हर ऋचस्सामानि छन्दांसि पुराणं यजुषा सह उच्छिष्टाज्जज्ञिरे सर्वे दिवि देवादिविश्रिताः परम पवित्रమైన శ్రీ శారదా క్షేత్రం శంకరమఠం అష్టాదశ మహాపురాణ సారాంశ ప్రవచన కార్యక్రమం దక్షిణాంనాయ పీఠాధీశ్వరులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు విధుశేఖర భారతీ స్వామివార్ల పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లోని 6వ నాటి మార్కండేయ పురాణ స్కంద పురాణ ప్రవచన కార్యక్రమాల్లోకి వెళుతున్న మనందరినీ గురుదేవుల యొక్క చరణద్వంద్వాలు సదా సర్వకాలాలు రక్షించుగాక అని ప్రార్థన చేస్తూ నిన్నటి ప్రవచనంలో బ్రహ్మ వైవర్త పురాణానికి సంబంధించిన కొన్ని అంశాలను చెప్పుకున్నాం. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరమాత్మ నిర్గుణ నిరాకారుడు అని మనకు ఉపనిషత్తులన్నీ కూడా స్పష్టంగా చెప్పినాయి. నిర్గుణ నిరాకారుడైనటువంటి పరమాత్మను మనం పొందాలి అనంటే అకస్మాత్తుగా అయ్యే పని కాదు. అది కారణం ఏమిటి అనంటే ఆకారం లేనటువంటి వాడిని మనం పొందడం ఎట్లా, అది ఎట్లా సాధ్యమవుతుంది? ఏదైనా ఒక వస్తువును మనం దర్శించాలి అనంటే లేదా అనుభవించాలి అనంటే భగవంతుడు మనకు శరీరాన్ని ఇచ్చి శరీరంలో ఇంద్రియాల యొక్క వ్యవస్థను చేసి ఎదుట ఉన్నటువంటి వస్తువులోని రూపాన్ని నీవు చూడాలి అనంటే నీ కళ్ళతో చూడాలి అని అన్నాడు. కళ్ళు రూపాన్ని దర్శించేటువంటివి ఉన్నాయి. ఎదుట ఉన్నటువంటి వస్తువులో శబ్దాన్ని వినాలి అనంటే చెవులతో వినాలి. ఎదుట ఉన్నటువంటి వస్తువులలోని రుచులు చూడాలి అనంటే నాలుకతో చూడాలి. బయట ఉండేటువంటి శబ్దస్పర్శ రూప రస గంధములు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వీటిని గ్రహించేందుకోసమై 5 ఇంద్రియాలను మనకిచ్చినాడు. చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణ ప్రాణములు. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. వీటన్నిటినీ ఆడించేటువంటి ఏ ఇంద్రియం ఉంటే ఈ ఇంద్రియాలన్నీ పనిచేస్తాయో ఆ ఇంద్రియము అంతరింద్రియము అని అంటారు. మనస్సు అనేటువంటి పేరు గల ఇంద్రియము. దానితో కూడుకొని మొత్తం 11 ఇంద్రియాలు ఉన్నాయి. భగవంతుణ్ణి దర్శించాలి అనంటే మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియములతో దర్శించాలి. మన శరీరంలో ఉన్న ఇంద్రియం ఏది? కళ్ళు ఉన్నాయి. అందుకని కళ్ళతో భగవంతుణ్ణి దర్శించాలి అనంటే భగవంతునిలో రూపం ఉంటే కదా మనం కళ్ళతో చూచేది. ఒక కుండలో రూపం ఉన్నది కావున కళ్ళతో చూడగలుగుతున్నాం.
అందుకని వానిలో రూపం లేదు, మనం కళ్ళతో చూడలేము. పోనీ నాలుకతో ఏమైనా వాడిని దర్శిద్దామా అనంటే వానిలో రసం లేదు, అందుకని నాలుకతో మనం చూడలేము. వానిలో శబ్దం ఏమైనా ఉన్నదా అనంటే వాడు శబ్దరహితుడు, అందుకని మన చెవులు వాడిని పొందేందుకోసమై ప్రయత్నం చేసినా అవి విఫలములైపోతాయి. భగవంతునిలో రూపము లేదు, రసము లేదు, శబ్దము లేదు అనే మాటలు నీవు ఎట్లా చెబుతున్నావు అనంటే వేదమే ఉపనిషత్తే ఆ మాట చెప్పినది. భగవంతుని యందు అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం తథా రసం నిత్యం అగంధవచ్చయత్. ఎప్పుడూ కూడా ఆ పరమాత్మ యందు గంధమే లేదు, రూపమే లేదు, రసమే లేదు. ఏతావత రూప రస గంధములు ఎదుట వస్తువులో ఉన్నప్పుడు కదా మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, కళ్ళు రూపాన్ని చూస్తాయి, చెవులు శబ్దాన్ని వింటాయి, నాలుక రుచులను చూస్తుంది, చర్మేంద్రియము స్పర్శను గ్రహిస్తుంది. ఇవేవి పరమాత్మ యందు లేవు అన్న తర్వాత మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు పరమాత్మను గ్రహించేవి కావు. కారణం ఏమిటంటే వాని యందు గుణాలు లేవు కావున గుణములు ఉన్నటువంటి వస్తువులను మాత్రమే గ్రహించేటువంటి సామర్థ్యం మన ఇంద్రియాలకున్నది. ఏతావత నిర్గుణ నిరాకారుడైనటువంటి పరమాత్మను మనం సాక్షాత్కరించుకోవాలి అనంటే, వాని యొక్క స్వరూపాన్ని లేదా వాని యొక్క అనుభూతిని మనం పొందాలి అనంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఈ ఇంద్రియముల ద్వారా ఎన్ని వేల సంవత్సరాలు మనం ప్రయత్నం చేసినా మనకున్నటువంటి ఈ కళ్ళతో చెవులతో ఆ భగవంతునికి సంబంధించినటువంటి స్వరూపాన్ని దర్శించలేం కావున దానికి ఏదైనా ఒక ఉపాయం చెప్పవయ్యానంటే వ్యాస భగవానుడు అంటాడు, నిర్గుణ నిరాకారమూర్తి పరమాత్మ ఆయనను నీవు పొందాలి అని చెప్పారంటే సగుణ సాకారమూర్తి యొక్క ఉపాసనను చెయ్యి. ఆకారము లేనటువంటి వానికి ఆకారం ఉంటే అది ఎట్లా ఉంటుంది? నీలమేఘశ్యామై ఉంటుంది. శబ్దము లేనటువంటి వానికి శబ్దం ఉంటే అది ఎట్లా ఉంటుంది అంటే మురళిని ఊదుతూ ఉంటాడు, అదే శబ్దము. కళ్ళతో ఇప్పుడు ఆ రూపాన్ని చూడవచ్చును, చెవులతో ఆ శబ్దాన్ని వినవచ్చును, నాలుకతో ఆ రుచులను చూడవచ్చును. తులసీదళ మిశ్రితమైనటువంటి భగవత్ చరణారవింద వినిర్గళితమైనటువంటి తీర్థాన్ని ఆస్వాదిస్తాం నాలుకతో. కళ్ళతో లోకాతీతమైనటువంటి దివ్యమంగళ విగ్రహము, పీతాంబరధారి నీలమేఘశ్యాముడు, చతుర్భుజ శంఖచక్ర గదా పద్మ వనమాల విరాజితుడైనటువంటి వాడిని మనం దర్శించగలుగుతాం. ఇప్పుడు నిర్గుణ నిరాకారానికి సగుణ సాకారానికి ఎంత తేడా ఉన్నది అనంటే తూర్పు పడమరలకున్నంత తేడా ఉన్నది. నిర్గుణ నిరాకారుడైన పరమాత్మను మన శరీరంలో ఉన్నటువంటి ఏ ఇంద్రియాలు చూడలేకపోయినాయి. కానీ సగుణ సాకారమూర్తి అయినటువంటి పరమాత్మను మాత్రము అది చిత్రపటంలో కావచ్చును, లేకపోతే అది ఒక విగ్రహంలో కావచ్చును, సగుణ సాకారమూర్తిని మన ఇంద్రియాలన్నీ కూడా దర్శించగలుగుతూ ఉన్నాయి. ఏతావత వ్యాసుని అభిప్రాయం ఏమిటి అంటే నిర్గుణ నిరాకారమూర్తిని సంపూర్ణంగా మనం దర్శించి అనుభవించాలి అనంటే సగుణ సాకారమూర్తి యొక్క ఉపాసన తప్పనిసరి. ఆ ఉపాసన విధానం మనకు తెలియపరచడం కోసమై సగుణ సాకారమూర్తికి సంబంధించినటువంటి లీలలను, ఆయనకు సంబంధించినటువంటి కథలను మనకు చెప్తాడు వ్యాస భగవానుడు ఈ బ్రహ్మవైవర్త మహాపురాణంలో. ఎన్నో రకాలైనటువంటి లీలలు నిన్న కూడా మనం విన్నాం. భగవంతునికి సంబంధించినటువంటి సంగీత జ్ఞానం ఎంత గొప్పగా ఉన్నది. మహాదేవుడు ఏ దేవతను ఉద్దేశించి ఆయన చెప్పాలి అని అనుకుంటాడో ఆ దేవతను గురించి చెబుతూ ఇతర దేవతలను కించపరచడు వ్యాస భగవానుడు. సకల దేవతలకు సమానమైనటువంటి ప్రాతినిధ్యాన్ని ఇస్తూ ఈ దేవతలంతా కూడా ఆలోచించి చూస్తే మళ్ళీ ఏకాకారమే, ఒకే పరమాత్మ నుండి భిన్న భిన్నమైనటువంటి రీతుల్లో ఈ దేవతలంతా కూడా ఆవిర్భవించినారు. ఒకే మట్టి నుండి అనేక రకాలైనటువంటి మట్టి నుండి పుట్టేటువంటి వస్తువులు ఆవిర్భవించినట్టు, ఒకే బంగారము నుండి అనేకరైనటువంటి బంగారుతో తయారైనటువంటి వస్తువులు ఆవిర్భవించినట్టు ఒకే పరమాత్మ నుండి అనేక జీవరాశులు ఆవిర్భవించినారు అనేటువంటిదే
ఆయన చెప్పాలి అని అనుకున్నటువంటి తత్వము. అదే ఈ పురాణాలన్నిటిలో కూడా వ్యాస భగవానుడు చెప్తూ ఉంటాడు. ప్రాచీన కాలంలో కైలాస శిఖరంలో పార్వతీదేవి ఏకాంతంలో ఉండి ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ ఉన్నటువంటి మహాదేవుని సమీపానికి వెళ్ళి అనేక సందర్భాల్లో, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎప్పుడు ఆయన ప్రశాంతంగా కూర్చొని ఉంటాడో అప్పుడు ఆయన సమీపానికి వెళ్ళి ఎన్నో విషయాలు అడుగుతూ ఉంటుంది. ఆమె అడిగినటువంటి విషయాలకన్నిటికీ కూడా స్పష్టంగా ఆయన సమాధానం చెప్పుతూ ఉంటాడు. జ్యోతిష్ శాస్త్రమును గురించి, వైద్య శాస్త్రాన్ని గురించి, సాహిత్యమును గురించి, వేదాంతాన్ని గురించి, ఇవన్నీ పక్కన పెడితే వ్రతములను గురించి, ఎన్ని వ్రతాలను గురించి అడిగిందో, ఏ వ్రతాన్ని మీరు చూసినా కానీ పార్వత్యువాచ అని ప్రారంభమవుతుంది. పార్వతీదేవి కైలాసంలో శంకరుని అడిగితే శంకరుడు ఈ వ్రతాన్ని గురించి చెప్పినాడు అని. మానవలోకంలో ఉన్నటువంటి మనను ఉద్ధరించే నిమిత్తమై వాళ్ళిద్దరూ సంభాషణ చేసుకున్నారు. కైలాస శిఖరంలో భగవంతుడు సనాతుడైనటువంటి ఆ శివుని సమీపానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ అడుగుతున్నది భగవతి రాజరాజేశ్వరి. ఏమడుగుతున్నది అంటే, ఇప్పటిదాకా నాకు ఎన్నో రకాలైనటువంటి ధర్మాలను గురించి బోధించినావు స్వామి, అధునా శ్రోతుమిచ్చామి రాధికాఖ్యానముత్తమం. రాధికాదేవికి సంబంధించినటువంటి కథను వినాలనే కోరికతో ఉన్నాను. ఆ రాధికాదేవి యొక్క కథలను నాకు వినిపించవయ్యా అన్నది. ఎవరి నుండో ఈ రాధాదేవికి సంబంధించిన కథలు వినడానికన్నా త్వన్ముఖాత్, నీ ముఖము నుండి నేను విన్నాను అనంటే నా జీవితము ధన్యమైపోతుంది. ఆమెను ఏ విధంగా ఉపాసించాలి, పూజించాలి, ఆమెకు సంబంధించినటువంటి స్తోత్రం ఏమిటి మొదలైనటువంటి చరిత్రనంతా నాకు వినిపించు అని ప్రార్థించినది. ఇప్పటిదాకా పార్వతీదేవి ఎన్నో ప్రశ్నలు అడిగినది, నారాయణమూర్తికి సంబంధించినటువంటి ఎన్నో అవతార కథలను అడిగినది. అడగగానే ఏమాత్రము ఆలస్యం చేయకుండా శంకరుడు వాటన్నిటినీ చెప్పినాడు. కానీ రాధికాఖ్యానాన్ని చెప్పమని అడగగానే ఆయన పరిస్థితి ఏమైనది చెప్తాడు వ్యాస భగవానుడు. పంచవక్త్రశ్చ భగవాన్ శుష్కకంఠౌష్ఠతాలుకః స్వసత్యభంగభీతశ్చ మౌనీభూయ విచింతయన్. ఎంత కష్టమైన ప్రశ్న వేసినావే పార్వతి. ఇప్పటిదాకా నీవు అడిగినటువంటి ప్రశ్నలకన్నిటికీ సమాధానం చెప్పుతూ వెళ్ళినాను, కానీ రాధాదేవిని గురించి చెప్పు అని అనగానే అసలు నాకు మాటలే రావడం లేదు. నోటిలో నీళ్లు ఎండకపోతూ ఉన్నాయి. అందుకని ఇంకేమైతే నీవు చెప్పలేవా ఇంకా రాధాదేవిని గురించి అనంటే, చెప్పాలి అని అడిగినావు కావున చెప్పవాలి. కానీ చెప్పేటువంటి సామర్థ్యాన్ని నాకు ఎవరు అనుగ్రహించాలి అని అంటే ఆ కృష్ణుడు నాకు అనుగ్రహించాలి అని కళ్ళు మూసుకున్నటువంటి వాడి కృపానిధి అయినటువంటి ఆ పరమాత్మ అయినటువంటి గోవిందుణ్ణి మనస్సులో చింతించినాడు. నమామి గోవింద పదారవిందం. గోవిందుడి యొక్క ఏ పదారవిందాలున్నాయో ఆ పదారవిందాలను నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. సదేందిరావందితముత్తమాఢ్యం. ఇందిరాదేవి, లక్ష్మీదేవి నిరంతరము ఏ పాదాలను ఆశ్రయించుకొని కూర్చుంటుందో అటువంటి పాదాలను స్మరించినాడు. నీవు అడగకున్నా ఎన్నో విషయాలను నేను నీకు చెప్పినాను పార్వతి, కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరోజు నేను నీకు రాధాదేవికి సంబంధించిన విషయాన్ని చెప్తాను అని చెప్పలేదు. ఎందుకో తెలుసునా? అది చాలా రహస్యమైనటువంటిది, రాధాదేవికి సంబంధించినటువంటి కథ. ఇప్పుడు నీవు అడిగినావు కావున చెప్పుతున్నాను. నీపైన నాకు విశ్వాసం ఉన్నది కావున నేను చెప్పిన తర్వాత ఈ కథను నీవెవ్వరికీ చెప్పకు. ఇప్పుడు నేను కూడా చెప్పిన తర్వాత మీరెవ్వరికీ చెప్పకండి. అన్ని తలుపులు పెట్టుకొని విందాం, మనం మాత్రమే విందాం. అతస్త్వాం గోపనీయంచ కథయామి సురేశ్వరి. వ్యాస, ఇదేమిటయ్యా రహస్యమైనటువంటి మాటలు అంటావు రాధాదేవికి సంబంధించినటువంటి ఉపాఖ్యానాన్ని అంటే, వ్యాసుడు ఈ మాటలు అనడానికి మూల కారణం ఏది అంటే వేదములే. వేదములు పరమాత్మను గురించి చెప్పాలి అని అనగానే
పరమాత్మను గురించి వేదాలు ఎక్కడ చెప్పినాయి? వేదముల యొక్క చివరి భాగంలో చెప్పినాయి. వేదముల యొక్క చివరి భాగములను ఏమంటారు అని అంటే వేదాంతములు అని అంటారు, ఉపనిషత్తులు అని అంటారు. ఉపనిషత్తు అనే పదానికి అర్థం ఏమిటి? శంకరాచార్యుల వారు రాస్తారు, ఉపనిషణ్ణం వా అస్యాం పరం శ్రేయః ఇది ఉపనిషత్. దీని యందు పరమ ఉత్కృష్టమైనటువంటి శ్రేయస్సు నిక్షిప్తమై ఉన్నది కావున దీనిని ఉపనిషత్తు అని అన్నారు. ఉపనిషత్ అనంటే మళ్ళీ శంకరాచార్యుల వారు అంటారు రహస్యం అని అంటారు. ఏ పరబ్రహ్మ పరమాత్మను గురించి మనం అడుగుతామో అప్పుడు వేదం ఏం చెప్తుంది? అది ఉపనిషత్తు, అది రహస్యమైనటువంటిది అంటుంది. ఇప్పుడు రాధాదేవిని గురించి నాకు చెప్పు అని అనగానే శంకరుడు కూడా ఏమన్నాడు? అది రహస్యము అని అన్నాడు. అంటే రాధాదేవికి సంబంధించినటువంటి ఏ తత్వం ఉన్నదో అది ఉపనిషత్తులలో ప్రతిపాదింపబడ్డటువంటి పరబ్రహ్మతత్వమే, అంతకన్నా రెండవది కాదు. అడిగినావు కాబట్టి చెప్తున్నాను కావున పార్వతి మత్తో బలవతి త్వంచ ప్రాణాంస్త్యక్తుం సముద్యత అతస్త్వాం గోపనీయంచ కథయామి సురేశ్వరి శృణు దుర్గే ప్రవక్ష్యామి రహస్యం పరమాద్భుతం అని కృష్ణునికి సంబంధించినటువంటి కథను చెప్పడం ప్రారంభించినాడు. రాధాదేవి ఎక్కడి నుండి పుట్టినది అనంటే కృష్ణునికి సంబంధించిన ఎడమ భాగంలో నుండే ఆవిర్భవించినది. దక్షిణాంగంచ కృష్ణో వామార్ధాంగా చ రాధిక. పుట్టినటువంటి ఆమె ఆ శరీరంలో నుండి ఆవిర్భవించిన తర్వాత పురుష శరీరంలో నుండి వచ్చినటువంటి స్త్రీ శరీరం అది. స్త్రీగా మారిపోయిన తర్వాత ఆ పురుష శరీరము ఎంత గొప్పగా ఉన్నది అంటే అమూల్యమైనటువంటి రత్నాభరణాలు, బంగారు వన్నె కలిగినటువంటి వస్త్రాన్ని ధరించి రత్నసింహాసనం పైన కూర్చున్నది. ఆమె శరీర కాంతి కూడా బంగారు వర్ణంతో కూడుకొనున్నది. చక్కని పండ్ల వరుస, చిరునవ్వుతో కూడుకొని శరత్కాలంలోని పద్మము వంటి ముఖముతో సమానమైనటువంటి పద్మము కలిగినటువంటిది. మాలతీ పుష్పముల యొక్క మాల చుట్టబడినటువంటి కొప్పుతో కూడుకున్నటువంటిది. సూర్యుని వంటి రత్నమాలను, గంగానది ధార వంటి ముత్యాల మాలను ధరించి చాలా అందంగా కనిపించినది ఆ రాధాదేవి. నూతన యవ్వనంలో కనిపించేటువంటి రాధాదేవిని చూడగానే రసికేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు ఆమెతో పాటు రమించాలి అనేటువంటి కోరిక కలిగినది. దృష్ట్వా చైనం సుకాంతం చ సాదధార హరేః పురః తేన రాధా సమాఖ్యాత పురా విద్భిః మహేశ్వరి. శ్రీకృష్ణుణ్ణి చూడగానే ఆయన ముందు తన రూపాన్ని ఇంకా అందముగా చేసుకోవడం వలన ఆమెను రాధా అనే పేరుతో పిలిచినారు. తన శరీరం నుండి ఆవిర్భవించినటువంటి ఆ స్త్రీని చూడగానే ఆమెతో రమించాలి, ఆమెతో ఆడాలి అనేటువంటి కోరిక కలిగినది. ఇంకా ఆమెలో ఇనుమడించినటువంటి సౌందర్యాన్ని చేసుకోవడం వలన రాధ అనే పేరు వచ్చినది. అంతేకాదు రాధాదేవి శ్రీకృష్ణుని, కృష్ణుడు రాధాదేవిని పరస్పరం అనురాగం కలిగి సేవిస్తూ ఉండేటువంటి వాళ్ళు కావున వాళ్ళిద్దరి మధ్యలో భేదభావం అనేటువంటిది లేదు, సమానమైనటువంటి భావమే. ఈమె అతన్ని పూజిస్తూ ఉంటుంది, అతను ఈమెను పూజిస్తూ ఉంటాడు. పూజ అంటే ఏమిటి? వనమాలను సవరిస్తూ ఉంటుంది ఆమె. ఆయన కొప్పులో మాలతి పుష్పమాలికను సవరిస్తూ ఉంటాడు. ఈమె తాంబూలాన్ని కట్టి ఆయన నోట్లో పెడుతుంది, అతను కూడా తాంబూలాన్ని కట్టి ఆమె నోట్లో పెడతాడు. పాదసేవ ఈమె చేస్తుంది, ఆమె పాదాలకు ఈయన లత్తుక రాస్తూ ఉంటాడు. ఒక భక్తుడు భగవంతునికి ఏ విధంగా సేవ చేస్తాడో కృష్ణుడు కూడా రాధాదేవికి అంత గొప్పగా సేవ చేస్తూ ఉంటాడు. రాధా అనేటువంటి పదంలో రా అనేటువంటి ఏ అక్షరం ఉన్నదో దానిని ఇవ్వడము లేదా తీసుకోవడము అని అర్థము. ధా అనే పదమునకు అర్థం ఏమిటి అని అంటే మోక్షము అని అర్థము. మోక్షమును ఇచ్చేటువంటిది ఎవరు? రాధాదేవి కాదు, రాధా అనే నామమే.
రాధాదేవి దాకా పోయే అవసరమే మనకు లేదు. అరే మోక్షానికి నా దగ్గర దాకా ఎందుకు వచ్చినావురా, నా నామం ఉంటుండగా ఏమనాలి? రాధే రాధే అంటుండాలి. రా ఇత్యాదానవచన ధాత నిర్వాణవాచన తతో అవాప్నోతి ముక్తిం చ తేన రాధా ప్రకీర్తిత. రాధా అనేటువంటి నామాన్ని ఉచ్చరిస్తే చాలు వాడికి ముక్తి అనేటువంటిది కరతలామలకమవుతుంది. అటువంటి ప్రాణాధికై స్వేచ్ఛామయమైనటువంటి స్వరూపము కలిగినటువంటిది ఉన్నటువంటి ఆమె శరీరాన్ని గురించి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే అసలు ఆమె స్త్రీ రూపమా పురుష రూపమా, లేదా అతను పురుషుడా స్త్రీయా, అతనిలో నుండి ఆమె వచ్చినది అని చెప్పినాం. ఇప్పుడు అతని కన్నా ఆమె వేరా, లేదా అతను ఆమె ఒకటేనా? అతను ఆమె ఒకటి అన్న తర్వాత మరి ఆయనను కృష్ణుడు అని అన్నాము, ఈమెను రాధ అన్నాము, అందుకని వేరు అని అనాలి. వేరు అని అన్న తర్వాత ఆమె ఇంకా వేరే ఎక్కడి నుండో రాలేదు, ఆయన నుండే వచ్చినది కావున ఆయననే ఆమె అని అనాలి. ఏతావత తీర్మానం ఏమైనది అంటే అతను ఆమె, ఆమె అతను. లోకంలో ఆమెను ఆమె అని అంటాము, అతనిని అతను అని అంటాము. కానీ ఆమె అయినటువంటి రాధాదేవిని అతను అని అనాలి, అతను అయినటువంటి కృష్ణుణ్ణి ఆమె అని అనాలి. అందుకనే ద్వారకాలో కృష్ణునికి సంబంధించినటువంటి విగ్రహానికి అలంకారం చేస్తారు. ముక్కు పుడక పెడతారు, కొప్పు పెడతారు, చీర పెడతారు. ఎందుకయ్యా అనంటే మీరు ఏమనుకుంటున్నారు ఆయనను? ఆయన ఆమెనే. బ్రహ్మ వివర్త పురాణం వినకపోతే మనమంతా అజ్ఞానావస్థలో ఉంటాం. ఒక్కసారి వింటే కూడా ప్రయోజనం లేదు. ఈ బ్రహ్మవివర్త పురాణం అనేక సార్లు వినాలి. భాగవతం విని విని ఒక సిద్ధాంతానికి మనం అలవడి ఉన్నాం. కానీ రాధాదేవి తత్వం తెలుసుకోవాలి అని చెప్పనంటే అది అసాధ్యమైనటువంటి తత్వం అది. అందుకని ఈ సందర్భంలో శంకరుడే పార్వతీదేవితో ఏమంటాడు అనంటే స్వప్నే రాధా పదాంభోజం నహి పశ్యతి వల్లవాహ. ఒకవేళ నీవు బ్రహ్మదేవుని యొక్క దర్శనం చేసుకోవాలి అంటే తపస్సు చేస్తే వాడు ప్రత్యక్షం అవుతాడు. విష్ణుమూర్తినో శంకరుణ్ణో నీవు తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకోవచ్చును, కానీ రాధాదేవిని మాత్రం నీవు ప్రత్యక్షం చేసుకోలేవు. కష్టపడి నీవు ప్రయత్నం చేస్తే అది సాధ్యమయ్యే పని కాదు. బృందావనంలో ఉన్నటువంటి లేదా గోలోకంలో ఉన్నటువంటి ఏ వల్లభులు ఉన్నారో, ఏ గోపబాలకులు ఉన్నారో, ఏ గోపికలు ఉన్నారో వాళ్ళకే రాధాదేవికి సంబంధించినటువంటి పాదాంబుజాలు దర్శనం కావు. గోలోకంలో ఉన్నటువంటి గోపాలకులకే గోపికలకే కాదు అని అన్న తర్వాత మనబోటి వాళ్ళకి ఎక్కడవుతుంది? ఇన్ని లోకాలు దాటి గోపలోకానికి వెళ్ళాలి, గోలోకానికి వెళ్ళాలి. అటువంటి గోలోక విహారిణి అయినటువంటి భగవతి రాధాదేవి తాను గోలోకాన్ని వదిలిపెట్టి మనందరినీ అనుగ్రహించే నిమిత్తమై మన లోకమైనటువంటి మానవ లోకానికి వచ్చినది. ఒక మానవ కాంతగా ఆవిర్భవించినది, మానవునికి పుత్రికగా పుట్టినది వృషభాను అనేటువంటి పేరు గల నందరాజుకు. కళావతి అనేటువంటి పేరు గల ఒక స్త్రీకి ఆమె పుత్రికగా జన్మించినది. అన్ని లోకాలకు పైన ఉండేటువంటి గోలోకంలో ఉండేటువంటి ఆనందంగా విహరించేటువంటి ఆరాధాదేవి ఎందుకు ఆవిర్భవించినది అని ప్రశ్న వేస్తే పార్వతీదేవితో చెప్పుతూ ఉన్నాడు శంకరుడు. దానికి ఒక కారణం ఉన్నది. అది చెప్పడానికి ముందు రాధామాధవుల లోకమైనటువంటి ఏ గోలోకం ఉన్నదో ఆ గోలోకాన్ని గురించి కొంత వినాలి నీవు. ఆ గోలోకంలో ఉన్నటువంటి ఏ రాధాదేవి గలదో ఆ రాధాదేవి తన సమీపంలో ఉన్నటువంటి గోపికలనందరూ